హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది షార్ట్ పెట్టిన నేను ఇన్స్టాలో యూట్యూబ్లో. అందులో ఏమైందంటే 15 మోడల్ అని పెట్టిన, అంటే 15 మోడల్ అని పెట్టిన. యాక్చువల్గా ఇది 16 మోడల్ అండి. చాలా తక్కువ ధరకి ఇస్తాం. జనరల్గా కారు ట్రాన్స్పోర్ట్ 24,000 25,000 అవుతుంది ఇప్పుడు. తర్వాత కమిషన్ 10,000, ఎన్ఓసికి 5,000. సో ఈ 35,000 కాక కారు 1,25,000కే, 2,25,000కే. సో ఒక్కసారి ఆలోచన చేసుకొని 25 డీజిల్ మైలేజ్ వచ్చే కారు, డిక్కీ ఉన్న కారు, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఇంజను, 2016 మోడలు, 2031 దాకా దీనికి జీవితకాలం ఉంటుంది. HR11J 4728. ట్రాక్ చూసుకొని మీకు HR11లో రిజిస్ట్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ చేయమన్నా చేసిస్తాం. ఇవాళ 5వ తారీఖు ఏప్రిల్. ఇవాళ మేము మా ఆఫీస్ దగ్గర సిద్దిపేటలో 25 ఎన్ఓసీలు పెట్టినాం. ఆఫ్టర్ 3 days అంటే బుధవారం బేస్తారం వరకు ఇంకొక 20 వస్తున్నాయి. ఒక 4-5 డిసెంబర్ జనవరిలో ఇచ్చిన ఎకో స్పోర్ట్స్ తప్ప మిగతా అన్నీ వచ్చినాయి. ఫిబ్రవరిలో ఇచ్చిన 2 ఎకో స్పోర్ట్స్ హైదరాబాద్లో తప్ప. ఎందుకంటే మేము మనసులోకి వెళ్ళి ఆలోచిస్తున్నాం, ఆ బిల్లు కనుక పాస్ అయితే మేము ఎప్పుడు కుడివైపు చూసుకోండి క్వార్టర్ ప్యానల్, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు పరివాహన్ తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందండి. ఎం పరివాహన్ అనేది రథసారథి అనేది ఎట్లా అంటే, దాంట్లో ఒక దగ్గర మనకు చాలామంది అంటారు ఒక కారు ఉంది రెండో కారు కొంటే మనకు ట్యాక్స్ 2,000 రూపీస్ ఎక్స్ట్రా బైక్కు పడుతుందని. ఎంత పడుతుందో అని 10 లక్షల పైన ఉంటే కుడివైపు చూసుకోండి. సో ఈ ఎం పరివాహన్ అప్డేట్ అయినాక మీకు ఏమైందంటే, మీకు ఎన్ని కార్లు ఉన్నా మళ్ళా కారు కొంటే ఫ్రీ, ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు. అది గవర్నమెంట్కు నష్టము. సో అందుకని మళ్ళా మన డాటా, మన కారు కొన్నిసార్లు మహారాష్ట్ర పోతే వాళ్ళ దగ్గర ఎం పరివాహన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోతే ఎం పరివాహన్ ఉంటుంది, తెలంగాణలో ఎం పరివాహన్ లేదు. సో వాళ్ళు కారు ఆంధ్రప్రదేశ్లో ఆర్సీ కార్డు లేదు ట్రాన్స్ఫర్కి, ఓన్లీ తంబింగే ఉంది, ఒరిజినల్ ఆర్సీ జమ చేసుడు అట్లా ఇట్లా ఏం లేదు. సో కొన్నిసార్లు మన దగ్గర కాగితాలు లేకున్నా ఈ ఆర్సీ కార్డు ఇట్లా చూపించు లేదు. ఇప్పుడు కొద్దిగా 165 టైర్ సైజ్ ఉన్నప్పుడు షాకర్ చూసుకోండి, యాంటీ రస్ట్ కోటింగ్ వేసి ఉంది కింద నల్లది, కానీ మీద షోరూమ్ నుంచి వచ్చిన రంగు స్టిక్కర్స్ పోలే. టైర్లు కొత్తవి 165 అని ఉంటే మన పాత డీజర్లకు గిదే టైర్ ఉండే. ఎప్పుడైనా పిండి తీరు రొట్టె అన్నట్టు టైర్ సైజ్ తీరే మనకు డీజిల్ మైలేజ్ వస్తుంది. 20+ అయితే వస్తుంది. బండి బాగుంది బండి. వీటికి ఏంటంటే కుడికాల్ కింద మనకు డ్రైవర్ డోర్ లోపలికి ఎక్కేటప్పుడు చేసేసి నెంబర్ ఉంటుంది. చాలాసార్లు మనకు బురదల్లో వానకాలం ఇటు పోయినప్పుడు, కొన్నిసార్లు వాటర్ డ్రాప్ అయినప్పుడు, కొన్నిసార్లు పోరగాన్లు వాటి నీళ్ళ బాటిల్ వాడేసినప్పుడు, పెళ్ళమ్మోడు కొట్టుకున్నప్పుడు, అన్నదమ్ములు చిన్నపిల్లలు కొట్టుకున్నప్పుడు, అక్క చెల్లెలు చిన్న పిల్లలు కొట్టుకున్నప్పుడు నీళ్ళలా పడతా ఉంటాయి. నీళ్ళు పడ్డప్పుడు ఇట్లా చేసేసి నెంబర్ కూడా కొన్నిసార్లు రష్ ఉంటుంది. సో అందుకే యాస్పైర్ ఎప్పుడైనా కొనేటప్పుడు చేసేసి నెంబర్ వెరిఫై చేసుకోవాలి. అది మన దగ్గరైనా మంది దగ్గరైనా ఎక్కడైనా ఒకేలాగా. మనమే మంచోళ్ళలో మంచిది ఇస్తాం, మంది మంచిది ఇస్తారని కాదు, జనరల్గా అది సిస్టమ్. సో అట్లా మీరు ఒకవేళ రీపంచింగ్ కూడా చేసుకోవచ్చు. ఆర్టీఓ వెరిఫై చేస్తుంది చేసేసి నెంబర్. ఇండియాలో మొత్తం వాళ్ళ డాటా ఉంటేనే మనం దానికి ఎలిజిబుల్ అవుతాం. ఎడం వైపు చూసుకోండి, ఎవరైనా ఎస్హెచ్ఓ గ్రీన్ పెన్ హోల్డర్ ఎవరైనా సర్టిఫై చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోరు నాకు తెలుసు, నేను చదువుకున్న గవర్నమెంట్ ఉద్యోగం కొట్టినా, నాకు అంతా లోకజ్ఞానం ఉంది, ఇది మంచిదే అని చెప్పి గ్రీన్ పెన్ అంటారు దాన్ని. నీకు ఇదివరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, బోనోఫైడ్ సర్టిఫికేటు అవన్నీ కూడా పచ్చ పెన్ ఉన్నది, ఆ ఉద్యోగం గ్రూప్ 2 కొట్టిండు, ఈయనకి తెలివి ఉన్నది, ఈయనకి ఇంత చదువు వస్తుంది, ఈ అమ్మాయికి ఇంత వయసు, ఈయన బోనోఫైడ్, లేకుంటే ఈయన నాకు తెలుసు అన్నట్టుగా గెజిటెడ్ పెన్ కొన్నిటికి చట్టాలు ఉంటుంది. సీట్ కవర్స్ కూడా కొత్తవి ఉన్నాయి, ఎక్కడ కూడా పంచెస్ ఓపెన్ అవ్వలేదు చుట్టుపక్కల కూడా. సో మీకు ఈ ధరలా మనం మంచి ధరలనే ఇస్తున్నాం. మనం ఇయ్యాల రాలే 90,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1,23,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎడం వైపు చూసుకోండి. సో లాస్ట్ మంత్ మనం 2745 అనుకున్నాం, కానీ జనం మనకు కొద్దిగా అంటే కార్లు కూడా మనకు దొరకలేదు, ఎంత ట్రై చేసినా దొరకలే. కార్లు లేవు ఇయ్యాల కూడా, స్టిల్ బై 3, 4, 5, 6 అన్నట్టుగా ఒకదానికొకటి మనం బ్రీఫ్ చేసుకుంటూ చూస్తున్నాం. కార్లు బరాబర్ ఉన్నదా, బాగున్నదా, పరిస్థితి ఏందనేది బ్రీఫ్ చేస్తున్నాం. సో మీరు దాన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పిన్ టు పిన్ ఒరిజినల్ ఉంది కారు. పెయింట్ కానీ ఇవి ఫోర్డ్లో ఎట్లుంటుందంటే ఐరన్ బాడీ ఉంటుంది. వీళ్ళు 5 స్టార్ రేటింగ్ ఉంటుంది కాబట్టి 4 స్టార్ 3 స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్ అంటే సేఫ్టీ పరంగా మనం ఎప్పుడైనా ఎటన్నా పోయినప్పుడు మీకు ప్రీమియంగా బరాబరీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దాన్నే సేఫ్టీ రేటింగ్ అంటారు. వెనక ఎడమ కుడి వైపు టైర్లకు ఉండే సస్పెన్షన్ అంటే జంప్ వచ్చే షాకర్స్కు ఆయిల్ లీకేజ్ ఏం లేదు. ఆయిల్ లీకేజ్ అయితే ఆయిల్ సీల్ పోతుంది. మళ్ళీ మన తెలంగాణ అన్నదమ్ములు మెకానిక్ అన్నలు 500 తీసుకునే కాడ 5,000 తీసుకుని వేసేస్తారు కొత్తవి. సిస్టమ్ అది. ఎడం వైపు క్వార్టర్ ప్యానల్ బంగారు అనలు మనలు.
కింద కూడా మీకు సేమ్ బూట్ ఫ్లోరు, ఇది కూడా మీకు ఉంది, బాగుంది. సో మీరెవరు ఢిల్లీలో ఉన్న కూడా దగ్గర చక్కగా నోయిడా 62 పోతే షిప్రాసన్ సిటీ ఉంటుంది, షిప్రా మాల్ దగ్గర కార్ చూసుకొని తీసుకోవచ్చు. బండి అయితే నెంబర్ 1 ఉన్నది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. ఇది కూడా అంతే, పేమెంట్ చేస్తేనే ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ నేను వెళ్తా ఢిల్లీ, మే 1st వీక్ వెళ్తాం కావచ్చు. ఎందుకంటే 16 తారీఖు నాడు పార్లమెంట్లో చట్టం పాస్ అయితే దానికి షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. మహిళా బిల్లుని ఈ 3-4 పెడుతున్నారట. అది పెడితే కనుక ఢిల్లీ నుంచి మనకు కూడా కొద్దిగా అడ్వాంటేజ్గా తీసుకొని మేము కూడా నెలకో 25 నుంచి 35 కార్లు పట్టుకొచ్చి మన వాళ్ళకి ఇస్తాం. ఇక మా పాత కస్టమర్లు ఎవరైనా స్ట్రగుల్ అయిన పాత వాళ్ళు చుట్టాలు వాళ్ళు ఉంటే ఆటే అందజేస్తాం. ఎందుకంటే మనకు 4 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అందులో 1000 మంది 4000 మంది ఉన్నారు. ఇంకో దాంట్లో 900 మంది ఉన్నారు, ఇంట్లో 1,23,000 మంది ఇందులో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఒకసారి పెడితే ఒకసారి 11,000, ఒకసారి 12,000 గంటల, ఒకసారి 15,000, ఒకసారి 25,000 మంది కూడా చూస్తున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకెళ్తాం. ఆలోచన చేసుకోండి. కుడివైపు కూడా ఎక్కడ గీత లేదు, ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రబ్బింగ్లో క్వార్టర్ ప్యానెల్ కుడివైపు షైన్ వస్తుంది. సో మీరు డీజిల్లో 25 మైలేజ్ కావాలి, కార్ అక్కేర్ ఉన్నది అన్నప్పుడు మేము ఇది 2,25,000కు 2016 మోడల్ ఇవ్వడం అనేది దేశంలోనే ఆశ్చర్యం పరిచేదే. ఎందుకంటే జీరో ప్రాఫిట్లా, అంటే తక్కువ ప్రాఫిట్లా 5,000-7,000 ప్రాఫిట్లనే మేము దీన్ని లాగిచ్చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందికి దగ్గరైనాక 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత బిజినెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేద్దామని, 2,00,000 సబ్స్క్రైబర్ దాటిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా చేద్దామని. సో 1,23,000 ఉన్నారు ఆడ, 96,000 ఉన్నారు ఈడ. సో ఇంకొద్దిగా మూవ్ అయితే దాన్ని బట్టి మేము బేస్ చేస్తాం. సో ఖచ్చితంగా ఆలోచించుకోరు మీరు. రవాణా అనేది వెనకట అంటే 2000 నుంచి 2005 దాకా ఒకలాగా ఉండే, 2005 నుంచి 2010 దాకా ఒకలాగా ఉండే, 2010 నుంచి అంటే 5 ఏళ్లకు గవర్నమెంట్ మారినట్టుగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్కేల్ మారినట్టుగా జీతభత్యాలు, జీవిత భత్యాలు ఎలక్షన్తోనే మేనిఫెస్టోగా 2,000 ఉన్నపించి 4,000 అన్నట్టుగా ఈసారి 4,000 ఉన్నపించిన 8,000 అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 8,000 ఉంటే వచ్చిపించాను. సో దాన్ని బట్టే మీరు ఆ కార్లు కూడా మారుతాయి. 1995 నుంచి 2000 దాకా అంతరంగాలు, ఇది కథ కాదు అని సీరియల్స్ వచ్చేది. ఇవాళ అవి అప్డేట్ అయ్యి జగదాత్రి బిగదాత్రి దాకా వచ్చినాయి. చూసుకోండి, అప్గ్రేడ్ ఉంది కారు. సో ఇది చాలా 225 అనేది కార్ ప్రైస్. ఏసీ చిల్డ్, ఎక్సలెంట్, పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, మంచి ఫీచర్స్, పవర్ విండోస్ ఫ్రంట్ 2 ఉన్నాయి. మీకు ఇంజను గట్టిగా ఉంటుంది, 20+ మైలేజ్ వస్తుంది. ఈ ప్రైస్ అనేది కొద్దిగా అదృష్టం, మిరాకిల్ ప్రైజే. సో మీరు ఆలోచన చేసుకోండి. నేను జస్ట్ ఈ వారం మీకు 16 తారీఖు నాడు కూడా వస్తే దీనిలో మీకు పెద్ద లాభం ఏమి ఉండదు. ఖచ్చితంగా పేపర్లెస్ అయితే చేస్తారండి. ఇన్ని రోజులు మనోళ్ళు ఎన్ఓసి ఏమై, ఒరిజినల్ కాపీ ఏమై, ఇన్వాయిస్ ఏమై అనేది. ఇప్పుడు హర్యానా ఫామ్ నెంబర్ 28 ఆన్లైన్ ఇవ్వడం మానేసింది, 2-3 నెలలు ఉంది. అది మనకు కాదు, మందికి కాదు, ఎవరికైనా, ఏ ఆర్టీఓ ఏజెంట్కైనా, ఏ ఢిల్లీ నుంచి తీసుకొచ్చే డీలర్స్కైనా కూడా, గౌరవ పెద్ద డీలర్లకైనా, కొత్త డీలర్లకైనా కూడా వాళ్ళకి ఖచ్చితంగా స్టాంప్ అనేది కూడా ఇవ్వట్లేదు. అంటే పేపర్లెస్ అయిపోయింది హర్యానా. కొద్దిగా అయితే పంజాబ్ పేపర్లెస్సేనండి, ఢిల్లీ నుంచి పంజాబ్కు పేపర్లెస్సే, డైరెక్ట్ అయిపోద్ది. సో మీరు ఇవన్నీ కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎంతో కొంత హనబుల్గా 50% ఛాన్స్గానన్నా ముందుకెళ్తాం మేము. 5-10% కొంత ఆశ ఉండొచ్చు ఖర్చుల కోసం. సో మీరు అర్థం చేసుకోండి, వాహన దశ మీకు రావాలని నేను కోరుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అనేదే కొంత సమ్మర్ని ఎంజాయ్ చేయాలి. వికెట్ కరోనా వచ్చింది, ఇప్పుడు ఇజ్రాయెల్కి వాళ్ళకైతే పాపం యుద్ధాలు జరిగిన కాడ చాలా చోట్ల చాలా రకాలుగా స్ట్రగుల్స్, వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారు. సో మీరన్నా మన భారతదేశంలో ఆనందంగా ఉందాం. ఆలోచించారు 2:30కే రిషబ్ బండి.